ఆందోళనలో ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చేరుకునేసరికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకొని భారీగా జనసందోహంతో ఉన్నటువంటి ఏదైతే సభాస్థలం ఉందో అదంతా కూడా నిండిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆందోళనలో సభ నిర్వహిస్తున్నటువంటి సభా వేదికపై ఉన్నాం. సభా వేదికపైన ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి వచ్చేసరికి ఇక్కడ అన్ని రకాల అందరూ నాయకులకు సరిపోయేటువంటి కుర్చీ సీటింగ్ కూడా చేశారు. అప్పటికే ముఖ్యమంత్రి వచ్చేసరికల్లా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ప్రస్తుతం మనతో పాటు ఆందోళన నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికి ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పటికే జనాల్లో తిరుగుతూ దాదాపు 2 నెలలుగా మీరు మమేకమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? మీ గెలుపు కోసం మీ స్థానిక నాయకులు మీరందరూ కలిసి ఎట్లా పనిచేస్తున్నారు? మేము స్థానిక నాయకుల సహకారంతో దాదాపు అన్ని గ్రామాలని కూడా తిరగడం జరిగింది. దాదాపు 200 గ్రామాలని ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రచారంలో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అస్త్రాలు. మాకు ఆయన చేస్తున్న పథకాల పట్ల బాగా ఆదరణ ఉంది. ప్రజలు వాటిని బాగా రిసీవ్ చేసుకుంటారు. దాని పట్ల కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిషియర్స్ ఒక్కొక్క ఊర్లో దాదాపు మినిమం ఒక 400 మంది బెనిఫిషియర్స్ ఉంటారు, ఏదో రకమైన బెనిఫిట్ అయిన వాళ్ళు. అట్లా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అట్లాంటి పథకాలని అమలు చేయలేదు కనుక వాళ్ళందరూ కూడా కేసీఆర్కి మేము ఓటేస్తాం. కేసీఆర్ కొందరు పెద్ద కొడుకు అంటారు, కొందరు మా తండ్రి అంటారు, ఇంకో షాదీ ముబారక్ లాంటివి, అట్లాగే కళ్యాణ లక్ష్మి లాంటివి, ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా ఇంపాక్ట్ పడ్డాయి. సో ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ప్రచారం ఇవన్నీ అస్త్రాలుగా తీసుకొని మేము ప్రచారం ముందుకు పోతున్నాము. సీనియర్ పాత్రికేయులుగా జర్నలిజంలో చాలా కాలం పనిచేసిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా అనేక రకాలుగా మీ ప్రాంతం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురైంది సమైక్య పాలకుల హయాంలో. మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేశారు, జర్నలిస్ట్ సంఘాలతో కలిసి పనిచేశారు. దీనంతటినీ కూడా మీరు అనుభవంలోకి ఉంచుకొని ఎట్లా పనిచేయబోతున్నారు? మీరు గడప గడపకు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ప్రజల నుంచి అపూర్వమైన స్పందన కనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళినా కూడా కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ లేకుండా ఉంటే అభివృద్ధి జరిగేది కాదు, చాలా పథకాలు కూడా అమలు అయ్యేటివి కాదు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రం అభివృద్ధి ఫలాలు అందేటివి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, అన్ని ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి కనుక మామూలు జనం కూడా టీఆర్ఎస్ పట్ల ఇప్పుడు కన్వర్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు. రైతు బంధు పథకం ఉంది, మేము రైతులు ఎవరు ఆదుకోలేదు ఇప్పటిదాకా. కానీ చాలా పేద ఫ్యామిలీలో కళ్యాణ లక్ష్మి ఒక్కొక్క ఇంటికి 1,116 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి. ఇక మైనారిటీ ప్రజలు కూడా దాదాపు కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు, కానీ మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మైనారిటీ ప్రజలు కూడా టీఆర్ఎస్ వైపు మళ్ళీ. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకు ఇవన్నీ చేరువవుతున్నాయి కనుకనే మేము వాటిని ముందు తీసుకుపోయి ప్రచారం చేస్తున్నాం. ముందుగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, మరొక ప్లస్ పాయింట్ మీరు స్థానికంగా ఉన్నటువంటి నేత, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారు? గతంలో పనిచేసినటువంటి నాయకులు ఎవరు కూడా అందుబాటులోకి లేకపోవడం, హైదరాబాద్లో ఉంటూ అక్కడి నుంచి వారందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ వచ్చినటువంటి ప్రజలకు కలవకపోవడం, వారికి కనీసం వచ్చినటువంటి సందర్భంలో వారిని రిసీవ్ చేసుకోకుండా, వారి మాటలు వినకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రాంతం కూడా వెనుకబడతానికి ప్రధానమైనటువంటి సమస్య ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తున్నారు? ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎలాంటి హామీలు ఆయన నుంచి తీసుకుంటున్నారు? ఎటువంటి హామీలు ప్రజలకు ఇస్తున్నారు? తప్పకుండా మీరు అన్నట్టు ఈ ప్రాంతం బాగా వెనుకబడింది. బహుశా మీరు కూడా ఏరియాలో తిరిగి ఉంటారు కనుక ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయబడింది. ఎవరైతే గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ స్థానిక ప్రజల్ని పట్టించుకోరు. గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఉండడం, ఇక్కడ సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం లాంటి సమస్యలు జరిగినాయి. సో అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నది. అంతేందుకు ఇక్కడ హైదరాబాద్కు చాలా కూతవేటు దూరంలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. ఎంత అభివృద్ధి చేయాలనో అంత అభివృద్ధి చేయడంలో వీళ్ళు విఫలమయ్యారు. అది మనకు ఇప్పుడు ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ పని చేయట్లేరు. సో కొత్త వాళ్ళు వస్తే, స్థానికుడు వస్తే ఇక్కడ మాకు లాభం జరుగుతుంది అనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు. నేను ఇక్కడ స్థానికుని కనుక ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా స్థానికులు కారు మా నియోజకవర్గంలో. మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నాకు అవకాశం జరిగింది. సో స్థానిక వాదం కూడా బలంగా ఉంది. స్థానికులకు ఇస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఆత్మగౌరవం నిలబడుతుంది అనే ఒక ఒపీనియన్ ఇక్కడ ప్రజల్లో బాగుంది కనుక ఇక్కడ వరకు ఇక్కడ పాలించిన ఇద్దరి మీద వ్యతిరేకత ఉంది, దామోదర రాజేశ్వరం మీద అట్లాగే బాబు మోహన్ మీద. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏం పని చేయలేరు కనుక వ్యతిరేకత వచ్చింది. సో నేను ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా నేను కనిపిస్తున్నాను. సో చాలామంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలామంది నాయకులు వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళు కూడా నాకు మద్దతుగా
వస్తున్నారు. కొన్ని రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, ఈ వయసులో మేము పార్టీలు మారలేము కానీ మీకే మా సపోర్ట్ చేస్తామని చెప్పి. సో ఇది ప్రచారంలో బాగానే ఉన్నది. సభకు ఎంతమంది జనం హాజరవుతారు? ముఖ్యమంత్రి గారు చేరుకునేసరికి దాదాపు 2 గంటల 45 నిమిషాలు కావస్తుంది కాబట్టి అప్పటి వరకు జనాన్ని ఎట్లా గ్యాదర్ చేస్తున్నారు? గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎట్లా వస్తున్నారు, ఎట్లా ఏర్పాటు చేశారు? ప్రజలు ఎవరికి వారుగా వస్తున్నారు. మేము కొంత ఆర్గనైజ్ చేసింది ఏం లేదు. ఇక్కడ ఎవరికి వారుగా ట్రాక్టర్లు వస్తున్నారు, డీసీఎంలలో ఆటోలు వస్తున్నారు. యూత్ పిల్లలు ఎవరికి వాళ్ళు బైకులు తీసుకొని వస్తున్నామని చెప్పన్నారు. మా ఎక్స్పెక్టేషన్ ముందు చెప్పడం కంటే చూడడం మంచిది. బహుశా నా అంచనా 50,000 పైగానే ఉంటారు. ప్రధానంగా మీరు పాత్రికేయ మిత్రులుగా, పాత్రికేయ రంగంలో పనిచేసినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తును ఎట్లా చూస్తారు? అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మోసం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టు వచ్చినటువంటి ఈ రెండు పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీ దగ్గర కొంతకాలంగా ఉంది కాబట్టి ఈ రెండింటి కలయికను ఎట్లా చూస్తారు? ఈ మహాకూటమి అని చెప్తూ ప్రజల్లోకి వస్తున్నటువంటి కూటమిని ఛేదించడానికి, వారందరి కుట్రలను బద్దలు కొట్టి మీరు జనాల్లోకి వెళ్ళడానికి ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు? మహాకూటమి, ప్రజాకూటమి అనేది ఇది ఒక అధికార దాహంతో ఏర్పడ్డ కూటమి తప్పించి నిజంగా ప్రజల మీద ప్రేమతో ఉన్నదైతే కాదు. ఎందుకంటే తెలంగాణ ఇవ్వకుండా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేసి అనేక మంది చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఇవి రెండు కూడా కలిసి ఇక్కడ హైదరాబాద్ మీద ఆధిపత్యం కోసం, మొత్తం తెలంగాణ మీద ఆధిపత్యం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్పించి దాంట్లో ఏం సిన్సియారిటీ లేదు. ఎందుకంటే నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ ఇచ్చినామని చెప్పుకుంటారు కదా, ఇచ్చినామని నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నడుస్తుంది, దాన్ని ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేసిండు. అట్లాంటి ఫిర్యాదు చేసిన చంద్రబాబు టీడీపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ నువ్వు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టే కదా. ఇట్లా ఇండైరెక్ట్గా చాలా రకాలుగా తెలంగాణ ప్రజలకు వైపు ద్రోహం చేసుకుంటూనే ఇంకో వైపు వాళ్ళు మేము తెలంగాణ మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ పొత్తు అనేది ఒక అధికారం కోసం అంతే తప్పించలేదు. తెలంగాణ ఇచ్చింది కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి వస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ హిడెన్ ఎజెండా ఏంటంటే అధికారంలోకి వస్తాం కనుకనే తెలంగాణ ఇచ్చినాం, అధికారం రాకపోతే ఇవ్వకుంటుమి అనేది వాళ్ళ ఉన్నది. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తారు. కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన కారకుడు అవుతాడు. ఆయన విజనరీ ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి విజన్ లేదు. విజన్ ఉన్నా కూడా అందులో ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి క్యాండిడేటే. ఇంకెవరు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఇప్పటికే కనుక కాంగ్రెస్ పార్టీ కనుక రూఢిలో ఉంటే 10 సార్లు ప్రభుత్వం మారేది, 10 సార్లు ముఖ్యమంత్రులు మారేటోళ్ళు. స్టెబుల్గా ఉండేది కాదు. ఏదైతే చిన్న రాష్ట్రాలు ఇస్తే అస్థిరత వస్తుందని చెప్పి గతంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారో అది నిజమయ్యేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ ఉంటే అట్లా అదే పరిస్థితి అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కనుకనే ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు దేశంలో కాదు ప్రపంచంలో కూడా చాలా ఆదర్శవంతమైన రాష్ట్రంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న గవర్నమెంట్గా మన పేరు ఉంటున్నది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ టెంపరీ వ్యవహారం. ఇప్పటికీ ఈ దెబ్బతోని రెండు పార్టీలు, అసలు టీడీపీ ఏర్పడ్డదే తెలుగు వారి ఆత్మాభిమానం కోసం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడ్డది. కానీ మళ్ళీ కూడా వాళ్ళ అధికారం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని దిగజారుడుతున్నాము. అధికారం కోసం దిగజారుతామని తప్పించి వాళ్ళు చేస్తుంది ఇంకొకటి ఏం లేదనేది మనకు అర్థమవుతుంది. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు నాకు మొదటగా కలిసి వచ్చే అంశం. అదే కాకుండా స్థానికంగా ఉంటా, ప్రజలతో ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని వారి కోసం ఫైట్ చేస్తా, వారి కోసం అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను కలిసి అన్నింటి సమస్యల పరిష్కారం కోసం నేను వాళ్ళతో ఉంటానని చెప్తున్నా. అంతేకాకుండా గతంలో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా స్థానికంగా ఉండకపోవడం ప్రధాన సమస్య. అంతేకాకుండా ఈ మహాకూటమి కుట్రకూటమితో ఎంతమంది వచ్చినా కూడా స్థానిక నేతగా నేనున్నా, నాకు ముఖ్యమంత్రి ఆశీర్వాదం ఉంది, ప్రజల బలం ఉంది, ఖచ్చితంగా శాసనసభకు ఎన్నికవుతా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కరువును ప్రాళదోలుతా, మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బిడ్డగా హరీష్ రావుతో పాటు కేసీఆర్తో కూడా కలిసి పనిచేసి ప్రజల వైపు ఉంటా, ప్రజల సమస్యల వైపు పోరాడుతా, బంగారు తెలంగాణలో మా నియోజకవర్గం వైపు కూడా నేను భాగస్వామిగా అవుతానటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ క్రాంతికరణ చెప్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.